సో హలో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే స్నాప్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్నాప్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పక్కన ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ సింబల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేవి ఉంటుంది, సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. కొద్ది కిందికి స్క్రోల్ చేస్తే చూడండి సపోర్ట్ అని ఉంటుంది. ఇగో సపోర్ట్లో సెకండ్ వన్ ఐ నీడ్ హెల్ప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఐ నీడ్ హెల్ప్ క్లిక్ చేసిన తర్వాత కొద్ది కిందికి స్క్రోల్ చేస్తే మేనేజింగ్ మై అకౌంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డిలీట్ ఆర్ రియాక్టివిటీ మై అకౌంట్, ఇక్కడ సెకండ్ వన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ వచ్చింది చూడండి, హౌ డూ యూ డియాక్టివిటీ మై అకౌంట్ అని స్నాప్ అకౌంట్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్ది కిందికి స్క్రోల్ చేస్తే లాగిన్ టు ద స్నాప్ అకౌంట్ పోర్టల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ ఏమంటారు దీని స్నాప్ ఐడి అనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది మీ స్నాప్ ఐడి అనేది. నా స్నాప్ ఐడి వచ్చేసి ఇది. ఒక్కసారి స్నాప్ ఐడి నెక్స్ట్ కొట్టాను. సో ఐడి కొట్టాక నెక్స్ట్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ సెర్చ్ చేయండి. మీ పాస్వర్డ్ని సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ కొద్ది కిందికి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, ఈ డిలీట్ మై అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద పాస్వర్డ్ కొట్టమని అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ మెన్షన్ చేశాడు 30 days వరకు మీ అకౌంట్ని లాగిన్ అవ్వకుండా ఉంటే మాత్రం మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అని చెప్పి వీడియో మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి కింద పాస్వర్డ్ అనేది నా పాస్వర్డ్, ఈ అకౌంట్ పాస్వర్డ్ కొట్టి మీరు కింద కంటిన్యూ కొట్టారంటే మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ దిస్ ఛానల్.